ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్రను వేస్తున్నారు. జనసేన మూల సిద్ధాంతాలను ఒక్కటొక్కటిగా అమలు జరిగే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టించారు పవన్ కళ్యాణ్. తాజాగా ఏపీలో అనాథ పిల్లలకు కూడా పెన్షన్లు ఇవ్వనున్నారు. దీని వెనుక కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ఎంతో ఉందని తెలియవస్తోంది. సామాజిక న్యాయమే ప్రధాన ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని మొదటి నుండి పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉంటారు. ఇప్పుడు పాలనలో ఆయన తనదైన ముద్రను వేస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో పెన్షన్ల విషయంలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, వివిధ రకాల కళాకారులకు, వృత్తి నిపుణులకు ఇచ్చే నెలవారీ పెన్షన్లు ఇక నుంచి అనాథ పిల్లలకు కూడా ఇవ్వనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేత, ఇతర మార్పులను సూచించిన ప్రభుత్వం తల్లిదండ్రులు లేని చిన్నారులకు సైతం పెన్షన్లు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వీరికి పెన్షన్లు లభించడం లేదు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో 3 నెలల్లో అన్నార్తులను గుర్తించి పింఛను కల్పించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ప్రతి ఏడాది అన్నార్తుల జాబితాను అప్డేట్ చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అన్నార్తులకు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో కరోనాలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వాలు పలు రకాలుగా సాయం చేశాయి. వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు విద్యాభ్యాసం విషయంలోనూ సాయం చేశాయి. అయితే ఇంకా చాలా మందికి సాయం అందలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విధి విధానాలు రూపొందించబోతున్నారు. గతంలో కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఉదారంగా ఆదుకుంది కేంద్రం. కరోనాతో పలువురు చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయారని, వీరందరూ గౌరవంతో బతుకుతూ మెరుగైన అవకాశాలు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను పీఎం కేర్ ఫండ్ నుంచి ఇచ్చారు. ఉన్నత విద్యాకాలంలో వారి అవసరాలను తీర్చడానికి నెలవారీ స్టైఫెండ్ను ఈ కార్పస్ ఫండ్ నుంచి కేటాయిస్తున్నారు. వారికి 23 ఏళ్లు వచ్చేసరికి వ్యక్తిగత కెరీర్ అవసరాల నిమిత్తం ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా వారందరికీ ఉచితంగా విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇలాంటి పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్య బీమా వంటి వస్తువులను సమకూరుస్తోంది. ఇప్పుడు ఏపీలో కూడా కొత్తగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పెన్షన్లు ఇవ్వనున్నారు. మరోవైపు ఈ పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జనసేన మూల సిద్ధాంతం సామాజిక న్యాయం. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పథకంగా మార్చారు. అదే క్రమంలో వివిధ రాష్ట్ర పథకాలకు పార్టీ నేతల పేర్లు కాకుండా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టించారు. తాజాగా అనాథ పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారని, అందుకే కలెక్టర్ల మీటింగ్లో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్రమేణా పవన్ కళ్యాణ్ జనసేన మూల సిద్ధాంతాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రేషన్ బదులుగా కుటుంబానికి నగదు ఇవ్వాలని జనసేన సిద్ధాంతం. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్రలో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది కూటమి ప్రభుత్వంలో చేయగలుగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.
మొదటి నుంచి మహిళలు, చిన్నారులు అంటే పవన్ కళ్యాణ్కు చాలా ఇష్టం. పైగా తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల మరింత దయాగుణంతో ఉంటారు. పాలనలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న శ్రద్ధకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధిక మంది పవన్ కళ్యాణ్ ఎవరు అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెదికారని ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకుని సంచలనం సృష్టించారు. పూర్తిగా పాలన మీద దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ తన శాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలపై గట్టి పట్టు సాధిస్తున్నారు. తన పరపతిని ఉపయోగించి కేంద్రం నుంచి అత్యధికంగా నిధులను కూడా రాబడుతున్నారు. తాజాగా అనాథ పిల్లలకు పెన్షన్ పంపిణీ చేయడంలో తన వంతు కృషి చేశారు. ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్ని చేస్తారో చూడాలి మరి.